సముద్రంతో వర్షం మనం లేకపోతే అవుతూ నాకు బాగాలేదనేసి ఒక్కో చెట్టుకి 500 పైనే ఉంటుంది. అవును, బాగున్నాయి. రమేష్ మొన్న వీడియో పంపించాడు కానీ నేను నమ్మలేదు. పట్టు ఉండడం వల్ల ఎవడో భయపడి వెళ్ళలేదండి. అది ఎవరు జగన్మోహన్ రెడ్డి ఉందా? ఎక్కడుంది కందిరేగు పట్టు? అక్కడ ఉండేది పోయినట్టు ఉంది. అదే ఎవడో వెళ్ళడానికి భయపడిపోయారు. అవును, ఇదండి ఇక్కడ ఈ పక్కన ఉంది. కరెక్టే, కందిరేగు దేవుడు చెప్పేవాడు. ఇక్కడ ఉంది పెద్దది. నేను వచ్చినప్పుడు సార్ వెళ్ళిందంటే కాటేసేస్తుంది. బాబాయ్ అది చాలా ప్రమాదం. తేనె పుట్ట కూడా పెద్దది పెట్టిందంట. అది మనకి రౌండ్గా ఉంటుంది, అది కనిపించదు. అది ఏమైనా చిన్న తగిలింది అనుకో ఒకసారి వచ్చేసి మనిషిని పట్టేస్తుంది. లోపల ఉంటాయి చెట్టు చాలా చెట్టు ఏ చెట్టు? ఆ చెట్టు ఈ చెట్టుని కూడా ఉన్నాయి. కొద్దిగా ముందుకెళ్ళండి. మీరు తినండి బాగా. అయితే పళ్ళే వచ్చాయి, పళ్ళు అయిపోయింది. క్లోజ్ తీయండి. పండు 3, 4 ఉన్నాయి అక్కడ క్లోజ్ చేయండి. అసలు నేను ఊహించలేదండి ఇన్ని కాయలు కాస్త. మీరు దగ్గరికి వస్తే కనిపిస్తాయి, బాగున్నాయి. చిన్న అది కనిపిస్తున్నాయి కదా, అవి కనిపిస్తున్నాయి కదా. 3, 4 కాయలు నల్ల చెట్టు అయితే ఇంకెక్కువ అక్కడ తీద్దరు కానీ 10 రూపాయలు 10 అమ్మినా సరే బెనిఫిటే కదా. సత్యనారాయణ సికింద్రాబాద్ లో 10 రూపాయలు ఎలుగుంటే బాగున్నాం. వెళ్తారు ఎక్కువైపోయింది. సికింద్రాబాద్ లో 10 రూపాయలు 2 వేస్తున్నారు. 3 కూడా రేట్ ఉన్నాయి. నిమ్మకాయలు రేటే కానీ పండాలి ఇంకా పండాలా? సైజు చిన్న సైజు అయిపోయింది. చిన్న సైజు పరువు తగలాలి ఇది చాలా చిన్న సైజు అయిపోయింది. ఇక పళ్ళు వచ్చేస్తాయి. వస్తున్నాయి కానీ ఇంకా పరువు కొన్ని పచ్చి ఉన్నాయి. సైజు చిన్నది వచ్చింది. సో ఈ ముళ్ళు ఉండటం వల్ల బలం లేదు. అది కరెక్ట్. బలం వాటర్ ఉండాలండి. వాటర్ ఉండాలి, బలం ఉండాలి. ఇది నెల అయితే ఏదో రంతు పుట్టేది. కానీ మలబారు చెట్లు అన్ని వేసాము. దీని రమేష్ ఎందుకు చెప్పాడు? ఎందుకంటే ఎలాంటి చేశారు? రమేష్ చెప్పాడు ఎందుకు పని చేయవాటండి. పట్టు పరిశ్రమ మీద ఉంది దగ్గర. కొన్ని వాళ్ళు కూడా చెప్పారు చాలా బెనిఫిట్ ఉంది. పట్టు పరిశ్రమ ఇదేం పని చేస్తారు? ఇది పని చేస్తాంట. నాలుకంటే వాటి జంతువులు తినిపిస్తారంట. అది పట్టు పురుగులకి ఆకు తినిపిస్తారు. ఇది మలబరి కాదు సార్. దీంట్లో ఏదో రకం అగ్గిపుల్లకి ఉపయోగిస్తాం. ఇది మొత్తానికి యూస్ఫుల్ అని చెప్పి. మలబరి అయితే చెట్టు కూడా ఎంతంటే 30 రూపాయలు ఎంతో అదే పెరిగేస్తుంది. యూస్ఫుల్ అంటే ఐదుకు వచ్చేస్తాయి. ఆ కర్ర పని చేస్తాయి. ఈ కర్రట అగ్గిపుల్లకి దానికి ఉపయోగిస్తామని అన్నారు. అక్కడ డిమాండ్ ఫుల్. నర్సరీలో ఫుల్ ఉన్నాయి అనమాట. లావ్ అవ్వాలనుకుంటా. నర్సరీలో ఫుల్ ఉన్నాయి. ఇవి బాగున్నాయి చూడండి. చెట్టుకైతే బేబస్తంగా ఉన్నాయండి. ఈ వారంకాయ ఇలాగా 10 కోసుకుందాము. చేద్దాం. రెండాలి పరుగుతల కాయలు దున్నితే క్లియర్ అవుతుంది. చెట్లన్నీ పోవాలి. ఇదేంటి ఎండిపోయింది? సరిగ్గా ఎండప్పుడు వస్తారు. గంట 2 గంటల ఏంటి వేప చెట్టు. ఇది కొద్దిగా అగ్గిలో ఉంది కదా, మంచి బాగుంటుంది. అంటే అప్పుడు ఇది స్ట్రైట్గా ఉండేది. ఎవడో రాలిపేసాడు. ఇది మొత్తానికి తోడకం ఉంది కదా, అది కోస్తారు కదా. కానీ చాలా ఇది అయిపోయింది అసలు. అవి ఏముందండి వర్ష